దేశద్రోహం కేసులో యూట్యూబర్ 'జ్యోతి మల్హోత్రా' అరెస్ట్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. కాకపోతే రీసెంట్‌గా కేరళ ప్రభుత్వం దానికి హెల్ప్ చేసింది. ఏదో రాచమర్యాదలతో కేరళ మొత్తం తిప్పింది అని ఒక న్యూస్ అయితే సర్క్యులేట్ అవుతుంది. అసలేం జరిగింది మేడం? ఇప్పుడు మనందరికీ తెలుసు ఆమె జ్యోతి మల్హోత్రా వచ్చేసి సీక్రెట్ స్పై అని చెప్పేసి అంటే పాకిస్తాన్ వాళ్ళు హెల్ప్ చేస్తుందని చెప్పేసి. సో ఈ ఏవైతే కేసు అయిందో ఆమెను అరెస్ట్ చేసిండ్రు, ఆమెను ఇంటరాగేషన్ చేస్తున్నారు, అవన్నీ అవుతున్నాయి. బట్ ఆ ఇంటరాగేషన్లో తెలిసింది ఏంటంటే జస్ట్ ఈమె అరెస్ట్ అయ్యే కంటే ముందు అంటే ఇది ఏదైతే పహల్గామ్ది అయిందో దానికంటే ముందు, పహల్గామ్ ఇన్సిడెంట్ కంటే ముందు ఒక 1 మంత్ ముందే కేరళ గవర్నమెంట్ ఆమెను ఇన్వైట్ చేసి ఒక డిన్నర్ పార్టీ ఇచ్చిందంట. సో, ఆ డిన్నర్ పార్టీలో ఈమెతో పాటు ఇంకో 40 మెంబర్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అందులో. సో, అంటే ఇన్వాల్వ్ యాజ్ ఇన్ 40 మెంబర్స్‌ని పిలిచారు డిన్నర్‌కి. ఆ 40 మెంబర్స్‌లో ఈమొకతి. హ్మ్. సో, కేరళ గవర్నమెంట్ ఈమెని మంచిగా అంటే రాయల్‌గా ఆమెను పిలుచుకొని సత్కారం చేసి పార్టీ ఇచ్చి మరీ పంపించారంట. అది అయిన 1 మంత్‌కే ఇన్సిడెంట్ అయింది. సో, ఇక్కడ కనెక్షన్ ఎంత క్లియర్‌గా అనిపిస్తుంది. కేరళ గవర్నమెంట్ వీళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేసి సత్కరించింది? కేరళ గవర్నమెంట్‌కి ఏం అవసరం?